ఈ రోజున మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక్కసారి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిని ఏమంటాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనం తీద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దినములో చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలి? సమయాన్ని పోనీయొద్దండి, వేస్ట్గా పోనీయొద్దు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని మంచిగా వినియోగం చేసుకోండి. సమయాన్ని మంచిగా వినియోగించుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ సమయం అంతా గడిపేయొద్దు. సెల్ ఫోన్లు చూసుకుంటూ, అందులో వాట్సాప్లు చూసుకుంటూ, అందులో ఫేస్బుక్లు చూసుకుంటూ, సోషల్ మీడియా చూసుకుంటూ సమయం అంతా గడపొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక, అంటే ఇప్పుడు సమయాన్ని వేస్ట్గా గడిపే వాళ్ళని ఏమంటుంది బైబిల్? అజ్ఞానులు. జ్ఞానులు ఏం చేస్తారు చెప్పనా? సమయాన్ని విలువగా గడుపుతారు. దేవుడిచ్చిన ప్రతి నిమిషం మన మీద నుండి వేస్ట్గా వెళ్లకుండా కాపాడుకోండి, అది విలువగా కాపాడుకోండి. సమయాన్ని దుర్వినియోగం చేసేది ఎవరో? మానవులే సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. కనుక ప్రియ దైవ జనాంగమా, సమయాన్ని జాగ్రత్తగా గడుపుదాం.